హాయ్ ఫ్రెండ్స్, సుభాన్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్, గుండ్రెడ్డిపల్లి. ఫ్రెండ్స్ చాలా రోజులైంది, ఒక్కరోజు చేసా. మళ్ళీ ఎందుకో డేటా సేకరించడానికి టైం పట్టింది ఫ్రెండ్స్. ఇప్పటి నుంచి అయితే మాత్రం బోర్డు మీద ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు. ఈరోజు అయితే ఫ్రెండ్స్ మనం చెప్పబోయే వీడియో ఏంటంటే 2021 అంటే 2020, 21, 21, 22, 22, 23, 23, 24 మొత్తం డిసెంబర్ నుంచి మే వరకు స్టాక్ ఎంత వచ్చింది అంటే పండించిన పంట మే వరకు వస్తుంది కాబట్టి మే వరకు అసలు ఎంత స్టాక్ అంటే ఏ నెలలో ఎంత వచ్చింది, డిసెంబర్లో ఎంత వచ్చింది, జనవరిలో ఎంత వచ్చింది, ఫిబ్రవరిలో ఎంత వచ్చింది, మార్చిలో ఎంత వచ్చింది, ఏప్రిల్లో ఎంత వచ్చింది, ఏ సంవత్సరం ఎక్కువ వచ్చిండొచ్చు, ఏ సంవత్సరం తక్కువ వచ్చిండొచ్చు, మీరు మొత్తం బేరేజ్ చేసుకుంటే దాన్ని బట్టి మీరే అవగాహన చేసుకోండి. మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా, అసలు స్టాకులు ఎంత ఉన్నాయి. నేను చెప్పేది ఓన్లీ బ్యాడ్గి మార్కెట్ మాత్రమే. ఈరోజు మనము మన ఛానల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ మీకు ఆల్రెడీ తెలుసు, ఎండి హసన్ అగ్రిటెక్, ఎండి హసన్ అగ్రిటెక్ ఎండి హసన్ అగ్రిటెక్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మన ఛానల్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఈ మధ్య మీకు అందరికీ ఫ్రెండ్స్ మర్చిపోయా, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని. మనము 25లోకి ఎంటర్ అయ్యాము, కానీ 25ది ఖచ్చితంగా పోయిన 23 ఎంత వచ్చింది, 24 ఎంత వచ్చింది మొత్తం మీకు బేరేజ్ చేసుకుని ప్రతిరోజు వీడియో చేస్తా, వీక్లీ రిపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఇప్పుడు మీకు అవగాహన కోసం మాత్రం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, మీకు క్లారిటీ కోసం. డిసెంబర్ 2021 2021, 22, 2022, 23, 2023, 24 ఇది ఓవరాల్గా మనము మనం డిసెంబర్లో ఎంత సరుకు వచ్చింది, డిసెంబర్లో 2021, 2021లో 5,92,560 బస్తాలు వచ్చినాయి బ్యాడ్గి మార్కెట్కి. ఇది 5,92,560 బస్తాలు వచ్చినాయి. అదే 2021, 22లో డిసెంబర్లో అది కూడా 6,35,112 బస్తాలు వచ్చినాయి. 6,35,112 బస్తాలు వచ్చినాయి. అదే 2022, 2023లో వచ్చేసరికి 4,27,711 బస్తాలు వచ్చినాయి. చూసుకోండి ఫ్రెండ్స్, మనం ఆన్లైన్లో మొత్తం చాలామందికి ఫోన్లు చేసి మొత్తం క్లారిటీగా తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా అదే 2023, 24కు చూసుకోండి, నాకు తెలిసినంత వరకు తగ్గుతా వచ్చింది. డిసెంబర్ నెలలో 3,58,474 బస్తాలు. ఫస్ట్ చూసుకోండి, డిసెంబర్లో 2021లో 5,92,560 బస్తాలు వస్తే మళ్ళీ తర్వాత వచ్చేసరికి 6,35,112 బస్తాలు వచ్చినాయి. 4,27,711 23లో, 24లో వచ్చేసరికి 3,58,474 బస్తాలు వచ్చినాయి. అదే జనవరి విషయానికి వచ్చేసరికి 7,57,554. అదే 21, 22 చూసుకోండి, 18,86,685 బస్తాలు వచ్చినాయి. అదే 2022, 2023కి వచ్చేసరికి 9,10,651 బస్తా వచ్చినాయి. అదే 2023, 24కు మనకు ఈ సంవత్సరం విషయానికి వచ్చేసరికి
24 10,91,898 బస్తాలు వచ్చినాయి. అంటే ఇది నా తెలిసినంత వరకు 21, 22లోనే నా తెలిసి ఎక్కువ వచ్చినాయి. దాని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం, ఓకేనా. ఇంకా ఫిబ్రవరి విషయానికి వచ్చేసరికి మనకు ఫిబ్రవరిలో 2021లో మనకు 13,87,932 బస్తాలు వచ్చినాయి. అదే ఫిబ్రవరిలో 2021-22లో అదే ఫిబ్రవరి 2021-22లో 17,18,167 బస్తాలు వచ్చినాయి. సారీ, మళ్ళీ రాస్తా, ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయింది. 17,18,000 167 బస్తాలు వచ్చినాయి. అదే గనక 22-23లో ఫిబ్రవరిలో 9,82,247 బస్తాలు వచ్చినాయి. అదే 2023-24 విషయానికి వచ్చేసరికి 20,23,516 బస్తాలు. చూసుకోండి, ఫిబ్రవరిలో క్రమేపీ పెరుగుతా వస్తూ ఉంది. అదే డిసెంబర్లో అయితే తగ్గింది. అదే గనక మార్చి విషయానికి వచ్చేసరికి 17,31,164 బస్తాలు వచ్చినాయి. అదే గనక 2021లో 8,25,815 బస్తాలు. అదే గనక 2022-23కి వచ్చేసరికి 11,80,667 బస్తాలు. అదే 2023-24 విషయానికి వచ్చేసరికి 18,86,622 బస్తాలు వచ్చినాయి. అదే గనక ఏప్రిల్ విషయానికి వచ్చేసరికి 8,80,816 బస్తాలు. అదే 2021-22కు చాలా వరకు తగ్గింది. 1,44,157 బస్తాలు వచ్చినాయి. అదే 2022-23కు 10,41,364 బస్తాలు వచ్చినాయి. అదే 2023-24 విషయానికి వచ్చేసరికి ఏప్రిల్కు 8,24,007 బస్తాలు వచ్చినాయి.
అదే మే విషయానికి వచ్చేసరికి మేలో 0 బస్తాలు, అదే మేలో 2021, 22, 2021 00, అదే 2022, 23లో 104,512 బస్తాలు వచ్చినాయి. అదే 2023, 24లో 2,27,821 బస్తా వచ్చినాయి. చూసుకోండి, మీకు ఓవరాల్గా కూడా నేను కూడి మొత్తం చెప్తా. చూడండి ఫ్రెండ్స్, కొంచెం కష్టమైనా ఖచ్చితంగా వేయాలి. 53 లక్షల, ఇది 2020-21కి 53,50,26 బస్తాలు. అదే 2021-22కు 52,936 బస్తాలు. అదే 2022-23కు 46,47,152 బస్తాలు. అదే 2023-24కు మనం ఎగస్ట్రా పండింది అనుకున్న సంవత్సరానికి 64,12,538 బస్తాలు. చూడండి ఫ్రెండ్స్, మనము సరుకు పెరిగింది రకరకాలుగా మనము అభివర్ణించుకుంటా వస్తూ ఉంటాం ప్రతిసారి. కానీ నేను చెప్పిన విధానంలో చూసుకోండి, 2020-21లో 5 లక్షల బస్తాలు వచ్చినాయి. అదే సంవత్సరం అంటే ఆ సంవత్సరము పెరుగుతా వస్తూ ఉంది, 8 లక్షలకు పడిపోయింది. చూసుకోండి, ఇక్కడ 2022-23లో ఇక్కడ 18 లక్షల బస్తాలు వచ్చే క్రమేపీ ఇక్కడ 8 లక్షల బస్తాలు వచ్చినాయి, ఇక్కడ 1,00,000 బస్తాలే వచ్చినాయి. మనకు యావరేజ్ చూసుకుంటే 1,00,000 బస్తాలు మాత్రమే మనకు డిఫరెంట్, 1,00,000-1,50,000 బస్తాలు మాత్రమే కనిపిస్తూ ఉంది. ఇంకా 2022-23లో పండలేదు కాబట్టి నాకు తెలిసి ఒక 10 లక్షల బస్తాలు షార్టేజ్ కనిపించింది కాబట్టి నాకు తెలిసి ఆ సంవత్సరము 60-70 వేలు మాత్రము అమ్మినట్టు నేనైతే భావిస్తా ఉన్నా. ఒక 10 లక్షల బస్తాలు షార్టేజ్ కనిపించి మిగతా మన ఇంకా ఏపీ విషయానికి వచ్చేసరికి ఇది మనం చెప్పేది మొత్తం మీకు మర్చిపోయాను, బ్యాడ్గి తెలుగు రాదు. మొత్తం మనము బ్యాడ్గి గురించి మొత్తం చెప్పేది, మొత్తం మనం చెప్పేదంతా ఈరోజు ఇదంతా బ్యాడ్గి రిపోర్టు. మొత్తం కూడా బ్యాడ్గి రిపోర్టే. చూసుకోండి, మనము ఏ సంవత్సరాన్ని ఆ సంవత్సరం మనం చెప్పుకున్నా సరే కూడా చాలా వరకు యావరేజ్గా చూస్తే అంటే 2022-23కు 2023-24కు దగ్గర 18 లక్షల బస్తాల విస్తీర్ణం అంటే ఎక్కువ పండింది ఒక కర్ణాటక మార్కెట్కు. మనకున్న సమాచారం ఇది, ఒక కర్ణాటక మార్కెట్లో దగ్గర మనకు 18 లక్షల బస్తాలు ఎగస్ట్రా పండింది. ఇంకా మన రాష్ట్రంలో పండింది, ఇతర రాష్ట్రాల్లో పండిన దాన్ని మనం వేరే చేసుకుంటే చాలా వరకు ఎక్కువ సరుకు అయితే మాత్రం మనకు రావడం అయితే జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్స్పోర్ట్ ఉందా లేదా అనేది మీరు దీన్ని బట్టి అబ్జర్వ్ చేసుకోండి. ఏ సంవత్సరం ఎంత వచ్చిందో కూడా మనము 21-22లో ఒక రకంగా వచ్చింది, 22-23లో తగ్గిపోయింది, 23-24లో మనకు 18 లక్షల బస్తాలు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. షార్టేజ్ కనిపించినా అంతకుముందు సంవత్సరంతో పోల్చుకుంటే 10 లక్షల బస్తాలు ఎగస్ట్రా వచ్చినా సరే కూడా మన రాష్ట్రానికి అవి పెద్దగా విషయం కాదు. కానీ నార్త్ ఇండియాలో మధ్యప్రదేశ్, గుజరాత్ అటువంటి రాష్ట్రాలలో మన 18 లక్షలు, అక్కడ పండిన 10 లక్షల 5 లక్షల బస్తాలు కూడా చాలా వరకు దెబ్బతినే అవకాశమే కనిపించింది అనమాట. దీన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. నేను నెక్స్ట్
రేపు మాత్రం 2020, 21, 22 లేకపోతే 23, 24, 25లో ఇప్పుడు నిన్న డిసెంబర్లో ఎంత వచ్చింది, పోయిన డిసెంబర్లో ఎంత వచ్చింది, దాన్ని బట్టి మనం బేరేజ్ చేసుకొని ప్రతి వీడియోలో మనము వివరించడం అయితే జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్, మన ఛానల్లో నేను ఇంత కష్టపడి సేకరించిన దానికి ఖచ్చితంగా మిమ్మల్ని ఫస్ట్లో కూడా నేను చాలా వరకు అడగలేదు, కానీ ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం చాలా కష్టపడి ఈ సమాచారాన్ని సేకరించి మీ వరకు తేవడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారని అయితే నేనైతే భావిస్తూ ఉన్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.